హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శాతవాహన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ అండి. సో మనం ఈరోజు అర్థమెటిక్కి సంబంధించినటువంటి కొన్ని టెక్నిక్స్ అనేది మనం డిస్కషన్ చేసుకుందాం. అంటే జస్ట్ బేసిక్ టెక్నిక్స్ అనేది మీకు చెప్తానండి. ఆ బేసిక్ టెక్నిక్స్ అనేది మీరు ఒకసారి చూడండి. అంటే ఎట్లాంటి ఏ ప్రాబ్లం అయినా కూడా మనం ఒక 3-4 మెథడ్స్లో మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ 3-4 మెథడ్స్ అనేది అంటే త్రూ అవుట్ బేసిక్ లెవెల్ నుంచి స్టాండర్డ్ లెవెల్ క్వశ్చన్స్ అనేది మనం డిస్కషన్ చేసుకుంటామండి. జస్ట్ ఇక్కడ మనం బోర్డు పైన జస్ట్ కొన్ని బేసిక్ క్వశ్చన్స్ చెప్తాను. అది రేషియో అండ్ ప్రపోర్షన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చెప్తాను. మనం రేషియో అండ్ ప్రపోర్షన్ అని అంటాము. సో దీన్ని మనం తెలుగులో మనం ఏమంటాము అంటే నిష్పత్తి అనుపాతము అని అంటారు. నిష్పత్తి అనుపాతము అని అంటారు. అయితే దీంట్లో బేసిక్ క్వశ్చన్ ఏంటిది? ఆ బేసిక్ క్వశ్చన్స్ పైన ఏ విధంగా ఆధారపడి మిగతా క్వశ్చన్స్ అనేది ఉంటుంది అంటే జస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ వినండి అమ్మా. జస్ట్ బేసిక్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఎలా క్వశ్చన్స్ అంటే సో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు అంటే సపోజ్ జనరల్గా చెప్తున్నాను, A:B=2:3 ఓకేనా. నెక్స్ట్ B:C=4:5 అని అడుగుతాడు. ఓకేనా. సో ఇక్కడ ఏమని అడుగుతాడో సో A:B:C యొక్క విలువ కనుక్కోమని అంటాడమ్మా. ఓకేనా. మామూలుగా జనరల్ కాన్సెప్టెడ్ ఆఫ్ క్వశ్చన్, బేసిక్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ అండి. నిష్పత్తి అనుపాతంలో బేసిక్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ మీకు చెప్తున్నాను. ఓకేనా. సో మీకేమన్నా ఇంకేమన్నా క్వశ్చన్స్ అనేది హై స్టాండర్డ్ లెవెల్స్ ఆఫ్ క్వశ్చన్స్ కావాలి అంటే మన ఇన్స్టిట్యూట్లో నుండి మీరు జాయిన్ అయ్యి వినొచ్చండి క్లాసెస్ రెగ్యులర్గా. అయితే ఇక్కడ వినండి అమ్మా. సో ఇక్కడ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ వినండి అమ్మా. A:B వాల్యూ ఇచ్చాడు, 2:3 అని ఇచ్చాడు. నెక్స్ట్ B:C వాల్యూ ఇచ్చాడు, 4:5 అని ఇచ్చాడు. ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు? A:B:C అనే 3 వాల్యూస్ కనుక్కోమని చెప్తున్నాడు. ఓకేనా. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి అంటే మీకు నిష్పత్తి అనుపాతం, నిష్పత్తిని ఎలా ఇండికేట్ చేయొచ్చు అంటే A:B లేదా A/Bగా కూడా రాయొచ్చు అమ్మా. సో ఇక్కడ నేను 2:3ని ఎలా రాస్తున్నాను అంటే 2/3గా రాస్తున్నాను. నిష్పత్తిని A:B ఫార్మేట్లో రాయొచ్చు లేదా A/B ఫార్మేట్లో కూడా రాయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ B:C ఎంత అంటే 4:5. దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 4/5గా రాస్తున్నాను. సో ఎప్పుడు కానీ ఈ బై కాన్సెప్ట్లో రాసినప్పుడు గుర్తుపెట్టుకోండమ్మా, మీరు జెడ్ అనే అక్షరాన్ని ఎలా అయితే రాస్తారో ఆ జెడ్ అనే అక్షరాన్ని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. జెడ్ కాన్సెప్టెడ్ అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ ప్రాసెస్ 2 4s ఎంత అంటే 8, నెక్స్ట్ 4 3s 12, నెక్స్ట్ 5 3s 15. ఇది ఒక మెథడ్ ఆఫ్ కాన్సెప్ట్ అమ్మా. ఇది ఒక మెథడ్ అంటే టు ఫైండ్ ద రేషియో ఆఫ్ A:B:C అనేది. ఇకపోతే సెకండ్ మెథడ్ డైరెక్ట్గా మీరు ఎలా చేయొచ్చు అంటే మీకు ఇక్కడ 2 నిష్పత్తులు కనబడుతున్నాయి కదా. 2 నిష్పత్తుల్లో రెండో నిష్పత్తి ఏంటిదంటే 4:5. రెండో నిష్పత్తిలో మొదటి సంఖ్య పైన మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సి. ఓకేనా. మొదటి సంఖ్య ఏముంటుంది అంటే 4 అనేది ఉంటుంది. ఈ 4ని ఏం చేయాలి అంటే మొదటి నిష్పత్తితో గుణించాల్సి ఉంటుంది. దేంతో గుణించాలి? ఈ రెండో నిష్పత్తిలో మొదటి సంఖ్యను మొదటి నిష్పత్తితో గుణించాల్సి ఉంటుంది. అంటే డైరెక్ట్గా మీరు ఆన్సర్ చెప్పేయచ్చు. ఇప్పుడు ఏమవుతుంది? 4 2 8, ఓకేనా. 4 3 12, ఓకేనా. నెక్స్ట్ ఇకపోతే మూడవ సంఖ్య రావాలి అంటే ఈ 2 నిష్పత్తుల్లో ఉన్నటువంటి చివరి సంఖ్యలను మనం గుణించాల్సి ఉంటుంది. చివరి సంఖ్యలు ఏంటి? ఇందులో 3, ఇందులో 5. సో 3 5లు ఎంత అంటే 15. ఓకేనా. ఇది ఒక మెథడ్ అంటే సింపుల్గా డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేసేటటువంటి మెథడ్. అంటే రేషియోని ఎలా అయినా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇకపోతే ఒకవేళ క్వశ్చన్ ఫార్మేట్ డిఫరెంట్గా ఇస్తే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే క్వశ్చన్ అనేది బేసిక్ లెవెల్ క్వశ్చన్ అని చెప్తున్నాను కదా. అంటే ఇక్కడ వినండి, మామూలుగా క్వశ్చన్ 2A=3B=4C అని ఇచ్చాడు. ఈ విధంగా క్వశ్చన్ అనేది ఇచ్చినప్పుడు 2A=3B=4C అని ఇచ్చాడు. అయినా A:B:C వాల్యూ ఎంతనో ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. ఓకేనా. క్వశ్చన్ ఫార్మేట్ ఇలా ఇచ్చినప్పుడు చాలామంది A:B:C వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కంపల్సరీగా మనకు A:B వాల్యూ ఉండాలి, B:C వాల్యూ ఉండాలి. ఓకేనా. సో చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ 2A=3B అనేది తీసుకుంటారమ్మా. సో ఈ Bని ఇటు సైడ్ తీసుకురండి, ఏమవుతుంది అంటే A/B అవుతుంది. ఈ 2 నటు పంపించండి అంటే 3/2 అవుతుంది. ఓకేనా. ఇది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ 3B=4C అనే కాన్సెప్ట్ను తీసుకుంటారు. సో Cని ఇటు సైడ్ తీసుకురండి, ఏమవుతుంది? B/C=3 నటు పంపించండి, ఏమవుతుందమ్మా? 4/3 అవుతుంది. అంటే ఇప్పుడు A:B ఎంత వచ్చింది అంటే
అంటే 3:2 వచ్చింది. B:C ఎంత వచ్చింది అంటే 4:3 అనేది రావడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు రేషియో అనేది మీరు క్లియర్గా చెప్పొచ్చు. రెండో నిష్పత్తిలో మొదటి సంఖ్యను ఓకేనా మొదటి నిష్పత్తితో గుణించండి. అంటే 4 3s are 12, 4 2s are 8. మూడో సంఖ్య రావాలి అంటే ఏమని చెప్పాను, ఈ రెండు నిష్పత్తుల్లో ఉన్నటువంటి చివరి సంఖ్యలను గుణించమని చెప్పాను. అంటే ఏమవుతుంది, 2 3s are 6. మళ్ళీ ఇవి మూడు క్యాన్సిల్ అవుతాయి అంటే అవుతాయమ్మా. 2 3s are 2 4s are 2 6s are. సో రేషియో ఏమవుతుంది అంటే 6:4:3. సో మీరు ఎప్పుడు కానీ ఈ ప్రాసెస్ అనేది చేయకండి అమ్మా. ఒకవేళ ఇన్ కేసు క్వశ్చన్ ఫార్మాట్ ఇలా ఇచ్చినప్పుడు ఓకేనా, దీన్ని సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అంటే, సో ఫస్ట్ ఇక్కడ ఏ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఏ టర్మ్ను క్లోజ్ చేసేయండి. ఏ టర్మ్ను క్లోజ్ చేస్తే మిగతా రెండు వాల్యూస్ మీకు కనబడుతున్నాయి కదా, అవి రెండింటిని కూడా మీరు గుణించండి, మల్టిప్లై చేయండి అమ్మా. సో 3 4s are ఎంత అంటే 12. ఫస్ట్ వాల్యూ 12, రైట్, క్లియర్. నెక్స్ట్ సెకండ్ వాల్యూ బి టర్మ్ను క్లోజ్ చేయండి. సో 2 4s are ఎంత అంటే 8 వస్తుంది. నెక్స్ట్ సి వాల్యూను క్లోజ్ చేయండి. 2 3s are ఎంత అంటే 6. సో ఇవి మూడు క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 2 3s are 2 4s are 2 6s are. అంటే మ్యాథ్స్ అనేది మీకు ఇక్కడ ఒకటే చెప్తున్నామమ్మా, మన శాతవాహన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ నుండి మీకు ఒకటే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఎక్కడైనా మీరు కంపేర్ చేసుకోండి అమ్మా. ఎక్కడ కూడా మీకు ప్రతి దాంట్లో కూడా ఏ ఇన్స్టిట్యూట్లో అయినా మీకు ప్రతిదీ కూడా ఒక 2 మెథడ్స్ చెప్తారు. కానీ ఇక్కడ మనం ప్రతి ప్రాబ్లం కూడా, అంటే ఇవి బేసిక్ క్వశ్చన్స్ అండి, ఇవి స్టాండర్డ్ లెవెల్ క్వశ్చన్స్ అని నేను అనట్లేదు, జస్ట్ బేసిక్స్. అంటే మ్యాథ్స్ అనేది ఎట్లా చేసుకోవచ్చు, ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, ఎన్ని ఫార్మేట్లలో చేసుకోవచ్చు అనేది మనం ఇక్కడ డిస్కషన్ చేస్తాం. క్లియర్ అండ్ ఎవ్రీ ప్రాబ్లంకు మీకు 2 to 3 మెథడ్స్ అనేది మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్లో. సో ఇప్పుడు మనం రేషియో అండ్ ప్రపోర్షన్స్ నుంచి చూసుకుంటే ఈ బేసిక్ లెవెల్ నుంచి స్టాండర్డ్ అంటే నియర్ టు ఒక 140 to 150 క్వశ్చన్స్ అనేది మనం ఇక్కడ డిస్కషన్ చేస్తాము. అంటే ప్రతి టాపిక్ పైన మనం ఇక్కడ ప్లస్ దీనిపైన ఎవరైతే నాన్ మ్యాథ్స్ ఉన్నారో ఆ నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా సింపుల్ మెథడ్స్ అనేది మనకి ఇక్కడ శాతవాహన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్లో మనం చెప్పడం జరుగుతుందమ్మా. సో నా రిక్వెస్ట్ ఏంటిదంటే, మీరు దయచేసి నా రిక్వెస్ట్ ఏంటిదంటే, మీరు ప్రతి ఒక్కరు కూడా ఏదో చెప్తున్నారు అని కాకుండా మీరు వచ్చి క్లాసెస్ వినండి అమ్మా. ఫస్ట్ క్లాసెస్ విన్న తర్వాత ఏ విధంగా చెప్తున్నారు అనేది మీరు డిసైడ్ అయిన తర్వాత అప్పుడు జాయిన్ అవ్వండి అమ్మా. సో ఇక్కడ మాత్రం మీరు చెప్తున్నాను కదా, నాన్ మ్యాథ్స్ వాళ్ళకు ఖచ్చితంగా ఉపయోగపడే విధంగా ఎక్కడ చెప్పని టెక్నిక్స్ కూడా మనం ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ.